ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో తనిఖీలు. వైకాపా నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు. మాచవరం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పెన్నెల్లిలో బాంబులు కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన గొడవలపై విచారణ కేసులు గ్రామానికి వెళ్లారు. వైకాపా తెలుగుదేశం పార్టీ నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వైకాపా నేతల ఇళ్లలో బాంబులను గుర్తించారు. మాచర్లో పోలీసులకు కవాతు. మరోవైపు జిల్లాలోని మాచర్ల ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పట్టణానికి చెందిన ప్రధాన మార్గాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్ కారణంగా షాపులు తెరుచుకోలేదు. మాచర్ల పట్టణంలో పోలీసులు బారికేడ్లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. వినుకొండ పట్టణం విష్ణుకుండి నగర్ నందు కీర్తిశేషులు కాకుమాను నాగేశ్వరరావు గారి పెద్ద కర్మ సందర్భంగా పాల్గొని నివాళులు అర్పించిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్రం భద్రత పెంచడం. గత 2 రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కర్రకట్ట వద్ద చంద్రబాబు నివాసం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కర్రకట్ట మార్గం తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఆ మేరకు అదనముగా 12x12 2 బ్యాచ్లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు. ఒక పక్క యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్లకు రక్షణ తగ్గించగా చంద్రబాబుకు రక్షణ పెంచడం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశమైంది.